చర్చించాల్సిన విషయాలు ఏంటంటే ప్రభువైన యేసుని ఏమని విశ్వసించాలనే విషయాన్ని మనం చర్చించబోతున్నాం. సోదరులు మనల్ని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నారు. మన సహోదరులకి వాక్యానుసారమైన సలహా లేఖనాలని వాక్యానుసారంగా బోధించడానికి మనం కూడుకుందాం. లైవ్ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న సహోదరులు సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మన మధ్యన సహోదరులు జీవన్ బాబు గారు ఉన్నారు. ఈరోజు సమాజంలో కొన్ని విషయాలు తెలిసి తెలియనట్టుగా చాలామంది అర్థమయ్యి అర్థం లేనట్టుగా చాలామంది ఉంటున్నారు. దాని గురించి కొన్ని విషయాలు పరిశుద్ధ లేఖనం ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలని సహోదరుల దగ్గర రావడం జరిగింది. ఈనాటి విషయం ఏంటంటే, వాస్తవానికి ఇది ప్రశ్న జవాబులు అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మనం వచ్చే ప్రశ్నలకి జవాబు మరి సహోదరుల ద్వారా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈనాటి యొక్క విషయం ఏంటంటే, చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలో తెలియదు. ఏ ఉద్దేశంతో నమ్ముకోవాలో చాలామందికి తెలియదండి. చాలామంది ఏమనుకుంటారంటే, గర్భఫలం కోసమనో, లేకపోతే ఉద్యోగం వస్తుందనో, లేక ఆస్తులు వస్తాయనో, లేకపోతే అప్పుల బాధ తీరిపోతుందనో, లేకపోతే రోగాలు తీరిపోతాయనో విషయం గురించి చాలామంది ఆలోచన కలిగి ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం? అసలు యేసుప్రభువుని నమ్మటం వల్ల మనకేం కలిసి వస్తుంది? వీటి గురించినే వస్తే యేసుప్రభువుని నమ్ముకోవాలా, లేకపోతే అసలు యేసుప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి, ఏ ఉద్దేశంతో నమ్ముకోవాలి అనే విషయం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అలాగే మన మధ్య ఉన్న సహోదరులు జీవన్ బాబు గారికి మరి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన మధ్య ఉన్న సహోదరులు కిషోర్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. బ్రదర్ గారు, మాకు ఒక ప్రశ్న ఉందండి. ఆ ప్రశ్న ఏంటంటే, లోకంలో స్వస్థత సాలాలని, అలాగే మా దగ్గరికి వస్తే అద్భుతాలు జరుగుతాయని, లేకపోతే మా దగ్గరికి వస్తే ఉద్యోగాలు వస్తాయని, మా దగ్గరకు వస్తే పిల్లలు పుడతారని, ఇలాగా అనేకులు అంటే వాక్యాన్ని తెలియని వారు అనేకులు బోధిస్తూ ఉంటున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఇలాగ ఆశ చూపించి యేసుప్రభు దగ్గర నడిపించడం ఎంతవరకు వాస్తవం? అసలు యేసుప్రభు గారిని మనం ఎందుకు నమ్ముకోవాలి? యేసుప్రభు గారిని నమ్ముకుంటే మనకు వచ్చే లాభం ఏంటి? యేసుప్రభు గారి ద్వారా మనకి ఏం కలుగుతుంది? కేవలము స్వస్థతల గురించే యేసుప్రభుని నమ్ముకోవాలా, లేక కేవలము మనకున్న అవసరం తీసుకోవటానికి యేసుప్రభు గారిని నమ్ముకోవాలా అనే విషయం మీద మీతో మాట్లాడటానికి మేము ముందుకు రావడం జరిగింది. మరి దాని మీద మీరు వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి మీరు తప్పకుండా సరైన వాక్యానుసారమైన రీతిలో మాకు వివరణిస్తారని మేము తలుస్తున్నాం బ్రదరు. ఓకే, ఈ విషయాన్ని మీకు చాలా సంతోషం. సహోదరులు అడిగిన ప్రశ్న చాలా చాలా ప్రాముఖ్యమైంది. మొదలు కొన్ని పత్రిక నేను సూటిగా డైరెక్ట్గా సమాధానం చెప్పేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చదవగలిగితే, డైరెక్ట్గా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు విశ్వసించాలో అనేది మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎలా. ఈ జీవితకాలం అంటే ఇది ఈ దేహ జీవితం అనమాట. అంటే భూమి మీద, అంటే ఉదాహరణకి మనము 70-80 సంవత్సరాల జీవితాన్ని ఈ జీవితకాలం అనే మాట వాడాడనమాట. అందువల్ల ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించడం అంటే ఎదురు చూడడం. ఏంటి క్రీస్తునందు నిరీక్షించడం? ఏదో పిల్లలు పుడతారని, లేకపోతే ఏదో భౌతిక సంబంధమైన రోగం పోవద్దని, ఏదో ఒక భౌతిక సంబంధమైన ఆస్తులు సంపాదించుకోవాలని, ఇలా ఏదో ఒక భౌతికమైన సంపద అంటే భౌతికమైన ఆశీర్వాదము అనే దాని కొరకై మనము ఒకవేళ ప్రభుని విశ్వసించినట్లయితే, అనగా యేసుక్రీస్తు వారిని విశ్వసించినట్లయితే మనము లోకంలో ఉన్నవారి కంటే దౌర్భాగ్యులమై ఉంటాం అన్నాడు అనమాట. కాబట్టి డైరెక్ట్గా విషయం అనమాట. అయితే
ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే అసలు విషయం ఏంటంటే మృతుల పునరుత్థానం 15వ అధ్యాయము అంతా కూడా మాట్లాడేది ఏంటంటే మన ప్రభువు చనిపోయి చేయబడి తిరిగి లేపబడ్డారు. లేపబడి ఆయన 12 మంది శిష్యులు కనిపించారు. అపోస్తులు అయిన అలాగే పౌలు గారు కనిపించారు. 500 మందికి ఒకసారి కనిపించారు. అందువల్ల ఏంటి ప్రభు కనిపించడం అంటే ఆయన చనిపోయి చేయబడి తిరిగి లేపబడ్డారు మన అందరి పాప క్షమాపణ నిమిత్తం. తిరిగి లేపబడటంలో ఆయన మృతుల్లో లేచుటలో మొదటి వాడయ్యాడు. అదే 20వ వచనంలో చెప్పాడు అనమాట అండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లోని లేపబడి ఉన్నాడు. అంటే మరణించిన తర్వాత మరో జీవితం ఉంది. మరణించిన తర్వాత శాశ్వతము ఆత్మ జీవించే ఒక జీవితం ఉంది అని చెప్పేసి మన ప్రభుని యేసుక్రీస్తు వారు మృతుల పునరుత్థానం ద్వారా నిరూపించడం అనేది జరిగిందనమాట. అందుకని అపోస్తలుడైన పౌలు భౌతిక సంబంధంగా క్రీస్తుని అంగీకరిస్తే ఈ లోకంలో ఉన్నవారికంటే దౌర్భాగ్యమే. అంటే లోకంలో అనేకమైన దేవతలని, లోకంలో అనేకమైన వాటిని చెట్లకి పుట్లకి మొక్కుతున్నారు కేవలం భౌతికమైన సంపదల కోసం, భౌతికమైన పిల్లలు లేకపోతే పిల్లలని అవన్నీ కానీ. కాబట్టి వాళ్ళకి మనకి తేడా ఉండదు. అందువలన డైరెక్ట్గా మన ప్రభుని ఎందుకు విశ్వసించాలంటే మన ఆత్మరక్షణ కొరకు, మనం మరణించిన తర్వాత సదాకాలము దేవునితో జీవించడం కొరకు మాత్రమే ఉండాలని మనకి దేవుని యొక్క వాక్యము అనగా అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మాట్లాడారనమాట. ఇది దానికి అర్థం అన్నమాట. సరే గారు, మరి యేసుప్రభు గారు చాలా విషయాల్లో స్వస్థత చేశారు కదా. అవునా. అదేవిధంగా యేసుప్రభు గారి తర్వాత అపోస్తులు కూడా స్వస్థతలు చేశారు. అవునండి, అవును. మరి బైబిల్లో ఈ మాట రాయబడినప్పుడు చాలామంది మరి ఆనాడు స్వస్థత జరిగినాయి. మరి యేసుప్రభు దగ్గర రావడం కూడా ఇలా స్వస్థత చేస్తారని ఒక ఆశతోనూ ఒక నిరీక్షణతోనూ ఒక విశ్వాసంతో వస్తున్నాము. మరి అది కరెక్టా కాదా? ఓకే. మరి ఆ రకంగా కూడా అంటే చేస్తేనే మేము విశ్వసించాము, నిరీక్షిస్తున్నాము, మా భక్తిని కొనసాగించుకుంటున్నాము అనే విషయాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే. అది మనకిప్పుడు ప్రస్తుతం అపోస్తుల్లాగా వరాలు అనగా మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధ ఆత్మ ద్వారా సంఘంలో వరాలు అనేవి ఉన్నాయి. అలాగే అపోస్తులు కూడా అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత 3వ అధ్యాయంలో పుట్టుకతో కుంటువాడిని బాగు చేయడం జరిగింది. అయితే భౌతిక సంబంధమైన వారు అపోస్తులు కానీ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు కానీ పరిశుద్ధాత్మతో నిండిన వారేయండి. ఈ స్వస్థత వరం అనేది సంఘంలో ఓ ప్రత్యేకంగా ఉండేది. అందుకని అపోస్తులు అయితే చనిపోయినట్టు వాళ్ళు సైతము అలాగే ప్రతి విధమైన రోగాన్ని వెలగొట్టేవారు. అది మనకి అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో పేతురు గారు ఆయన గుడ్డలైన అంటే ఆయన చేతి వస్త్రాలు ముట్టుకున్నప్పుడు బాగుపడడం అనేది జరిగింది. ఆయన్ని అనేక మంది మాంసాలు మోసుకొచ్చి ఆయన బాగు చేయటం అంటే వారు ముట్టడం ద్వారా బాగుపడ్డారు. అలాగే అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో పౌలు గారు కూడా సేమ్ పేతురు గారిని ఎలాగైతే ఆయన వస్త్రాలు ముట్టుకుంటే బాగుపడ్డారో అలాగని అపోస్తులు వారి యొక్క వస్త్రాలు ముట్టుకుని వెంటనే వాళ్ళు బాగుపడేవారు. అంటే ఇమీడియట్గా ఏ రోగం ఉందో తగ్గిపోవడం. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఒక రక్తస్రావం గల స్త్రీ వచ్చింది. ఎంతోమంది వైద్యుల చేత తిప్పలబడిన ఆమె ప్రభుని వస్త్రాన్ని ముట్టుకుంటే వెంటనే అది సడన్గా ఆగిపోయింది అనమాట. అంటే వెంటనే ఆ రక్త ధారణ ఆగిపోయింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే వెంటనే వ్యాధి తగ్గిపోయింది. ఈ వెంటనే వ్యాధి తగ్గింది. అలాగే అపోస్తులు కూడా సేమ్ పుట్టుకతో కుంటువాడిని దేవాలయం దగ్గర పెట్టారు. ఆయనలు కూడా ప్రభుని యేసునామంలో లేపడం జరిగింది. అలా లేపిన వెంటనే వారు అక్కడ స్వస్థత పొందడం అనేది అంటే వెంటనే కాల్ రావడం అనేది జరిగింది. ఇలా తబిత కూడా మరణించడం 9వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో వెంటనే ఆమె ప్రార్థన చేయగానే వెంటనే ఆమె తిరిగి లేపబడడం, ఇలా అపోస్తుల ద్వారా వెంటనే రోగాలు బాగుపడడం కానీ చనిపోయిన వాళ్ళు తిరిగి లేపబడడం అనేది జరిగిందనమాట. అది ఎంతవరకు అంటే అపోస్తులు ఉన్నంత వరకు ఆ కార్యాలు. తర్వాత మొదటి శతాబ్దంలో క్రొత్త నిబంధన రాయబడినప్పుడు అలాగే స్వార్థ వ్యాప్తి జరగటానికి
సువార్త వ్యాప్తి జరగటానికి ఈ కార్యక్రమాలు అనేవి జరిగించబడ్డాయి అన్నమాట. అందుకని మొదటి కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో ఈ వరాలు అనేవి పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల చేత పొందుకున్న వాళ్ళు ఉన్నారనమాట. అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకుని బాగు చేసిన సందర్భాలు ఉన్నాయి. సంఘములో అపోస్తుల ద్వారా రక్షించబడిన వాళ్ళు పరిశుద్ధాత్మ వరాలను పొందుకుని స్వస్థపరిచిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే ఉదాహరణకి మొదటి కొరింథీ పత్రిక 12:7 ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఎలాగనక ఒకనకు ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలనే అంటే పరిశుద్ధాత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలనే స్వస్థపరుచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యమును చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరం, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహించబడి ఉన్నవి. అయినట్టు వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వారికి ప్రత్యేకంగా పంచిస్తూ కార్యసిద్ధి కలగజేస్తున్నాడు అనమాట. అంటే ఈ వరాలనేవి సువార్త వ్యాప్తి చెందడం కొరకు, అనగా సువార్త వ్యాప్తి చెందడం కొరకే ఇవ్వబడ్డాయి అన్నమాట. ఎందుకనంటే మనకి 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారికి నా శరీరంలో ఒక ముళ్ళు అనగా అనారోగ్యము, ఆ అనారోగ్యం కొరకు ఆయన 3 మార్లు ప్రార్థన చేశారు. నిజానికి స్వార్థ వ్యాప్తి కొరకై ఉన్నదనమాట. ఎందుకంటే మనకి 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 7వ వచనంలో ఇలా రాయబడింది, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, శరీరం అనేది ఒక ముళ్ళు అంటే ఒక అనారోగ్యం, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయం ముమ్మారు ప్రభుని వేడుకొంటిని. అందు నాకు కృప నీకు చాలును, బలహీనత యందు అంటే ఆ అనారోగ్యం యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పానన్నమాట. అంటే వారు స్వార్థ వ్యాప్తి కొరకు మాత్రమే అద్భుతాలని స్వస్థత వరాలని జరిగించారన్నమాట. అలాగే ప్రభువారు కానీ దేవుని రాజ్యం రాబోతుంది అని చెప్పేసి ఆయన కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై నిండుకుని ఆయన కూడా స్వస్థత వరాలు అద్భుతాలు మహత్కార్యాలు చేయడం జరిగింది. కేవలము రాజ్యస్వార్త ప్రకటించడానికి ప్రభు చేస్తే, అపోస్తులేమో సిలువును కూర్చున్న వార్త ప్రకటించడానికి అపోస్తులు చేశారనమాట. అయితే సంఘాలు కూడా సంఘము ద్వారా స్వార్థ ప్రకటించబడ్డానికి సంఘంలో ఉన్న వాళ్ళు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుని అపోస్తుల ద్వారా చేతులుంచడం ద్వారా వారు కూడా ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేశారు. ఉదాహరణకి అపోస్తలుల 8వ అధ్యాయంలో పిలుపు ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు జరిగినాయి. 8వ అధ్యాయం అంతా కూడా అవునా కాదండి. ఎందుకు జరిగినాయి అద్భుత కార్యాలు? ఎందుకు జరిగినాయి అంటే సువార్త ప్రకటించడం కొరకు అనమాట. అంతేగాని భౌతిక సంబంధమైన రోగం తగ్గిపోవడానికి మాత్రం, చనిపోయిన వాళ్ళు బ్రతకడం కొరకు, ఈ నిరీక్షణ కొరకు మాత్రం వాళ్ళు ఉద్దేశం కాదనమాట. మొదటి శతాబ్దంలో వాళ్ళు ఉద్దేశం ఏంటంటే కేవలము సిలువను కూర్చున్న వార్త ప్రపంచానికి వెళ్ళాలి కాబట్టి ఆయన యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాల్ని, దేవుడు క్రీస్తు ద్వారా చేసే అద్భుతాలని అన్నిటిని కూడా ప్రచారం చేశారనమాట. అంతేగాని కేవలం ఒక 7 వారాలు 6 వారాలు ఎట్టి తగ్గిందా లేదా, తగ్గకపోతే 7 14 రండి, 21 రండి అనే ఈ కాన్సెప్ట్ అనేది అపోస్తులది కాదు. అపోస్తులు ఎక్కడ కూడా ఇలాంటి అంటే ఒకవేళ తగ్గిన తర్వాత మీరు కాన్కేస్కి వెళ్ళండి అనే కాన్సెప్ట్ కూడా అసలు మొదటి అపోస్తుల కార్యంలో ఎక్కడ మనకు కనిపించదు అన్నమాట. ఓకే సోదరా, చాలా చక్కగా తెలియజేశారు. అయితే మరి ఈ స్వస్థతలు కాకోకుండా ఇవి లేకపోతే మరి యేసుప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? అసలు యేసుప్రభువుని నమ్ముకుంటే వచ్చే లాభాలు ఏంటి? కేవలము స్వస్థత కోసమేనా? కేవలము మీరు అన్నట్టు కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించేవారమైన అందరికంటే దౌర్భాగ్యం ఉంటారని చెప్పాడు. అవును. ఓకే, మరి చాలా మంది వాక్యము చదివి ఉంటారు, మరి అయినప్పుడు కూడా చాలా మంది పరుగులు తీస్తున్నారు. అవును, ఎక్కడికి అంటే ఈ భౌతిక సంబంధమైన మేలులు పొందడం కోసం. అవును. మరి దానివల్ల విశ్వాసులు నష్టపోతున్నారా లేకపోతే ఏమైనా లాభం పొందుకుంటున్నారా? అంటే మన క్రైస్తవంలో చేసింది ఏంటంటే
ఇప్పుడు మానవుడు అనేవాడు దురాశపరుడు. అంటే ఏంటి? తాను ఎక్కడైతే తన కోరిక నెరవేరుతుందో అక్కడ పరిగెత్తడం అనేది మానవుడు సహజం. అందుకే చూడండి, ఎక్కడైనా పిల్లలు పుడతారంటే అక్కడ చెట్టుకు మొక్కితే ఆ పిల్లలు పుడతారో అక్కడికి వెళ్ళిపోతారు. ఇక అదనమాట. అలాగే ఏదైనా రోగం ఎక్కడ తగ్గుతుందో అక్కడికి వెళ్ళిపోతారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా భౌతిక సంబంధంగా మేలు జరుగుతుంది అని చెప్పేసి చాలామంది రావడం జరిగింది. అయితే నిజానికి భౌతిక సంబంధంగా వారు విశ్వసించిన దాన్ని బట్టి భౌతికంగా వారి యొక్క అనారోగ్యం తగ్గి ఉండొచ్చు, లేకపోతే మంచి వైద్యం అందించబడి ఉండొచ్చు. ఇప్పుడైతే వెంటనే ఇలా చేతులు ఉంచడం ద్వారా కానీ, లేకపోతే ఏదో ముట్టుకోవడం ద్వారా కానీ, లేకపోతే వస్త్రాలు ముట్టుకోవడం ద్వారా కానీ ఇలాంటి స్వస్థతలు అనేవి ఏవి లేవు. ఖచ్చితంగా చెప్పొచ్చు మనం ఆ విషయాన్ని. అయితే వారి విశ్వాసాన్ని బట్టి, ప్రభు మీద ఆధారపడడం బట్టి భౌతికమైన రోగం ఒకవేళ మంచి వైద్యం అందించడం ద్వారా వాళ్ళు మెరుగు పొందొచ్చు అనమాట. అది దేవుని సహాయం. భూమి మీద మానవ జాతికి దేవుని సహాయం. అది మనిషి స్వార్థపరుడు. ఏంటంటే దురాశపరుడు. ఇంకా దురాశపరుడిని చేశారు వీళ్ళు. అంటే ఇంకా ఏదో వస్తుంది ప్రభుని నమ్ముకుంటే అని ఇంకా దురాశపరులు మరింత దురాశపరులను చేస్తున్నారు వీళ్ళు. అత్యాశకు పోతున్నారు, అంతే, ఏమీ లేదు. ఇప్పుడు ఒకటి తీరింది అనుకోండి, ఉదాహరణకి పెళ్ళి అవ్వాలని ప్రార్థన జరిగింది, మళ్ళీ పిల్లల కోసం, మళ్ళీ పిల్లలు పుట్టారు, మళ్ళీ వాళ్ళ యొక్క వృద్ధి కోసం, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం. ఇదే తప్ప ఆత్మల అనే ఆలోచన అంటే ప్రభు చెప్పారు మత్తయి సువార్త 10:28లో, ఆత్మను చంపడేరక దేహాలు చెప్పే వారికి భయపడగడు కానీ ఆత్మను దేహమును నరకంలో నశింపజేయడానికి మిక్కిలి భయపడినాడు. ప్రభు ప్రస్తావించారు ఆత్మరక్షణ కొరకు అని చెప్పేసి. అదే ఆత్మరక్షణ కొరకు అనేది ప్రభుని అంగీకరించడం అనేది, అంటే విశ్వసించేది ఆత్మరక్షణ కొరకు అనమాట. ఆత్మరక్షణ కొరకు. సరే, మరి ఇప్పటివరకు బాగానే చెప్పారు. ఇంకా కొంచెం అసలు యేసు ప్రభుని అలా విశ్వసించడానికి కారణం చెప్పండి. అంటే ఆయన విశ్వసిస్తే ఒక మనిషికి ఏమొస్తుంది? ఒక వ్యక్తి యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఎప్పుడు యేసుక్రీస్తు వద్దకు రాగలుగుతాడు? యేసుక్రీస్తు నన్ను ఎప్పుడు విశ్వసించగలుగుతాడు? అసలు యేసు ప్రభుని వెంబడిస్తే, యేసు ప్రభుని విశ్వసిస్తే ఒక మనిషికి అసలైంది ఏమి పొందుకుంటాడు అనే విషయం గురించి కొంత మీరు ప్రేక్షకులకి వివరం చేస్తే మరి వినేవాళ్ళు కొంతవరకు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తారని మా అభిప్రాయము. సరే, అయితే మనము ప్రభువైన యేసుని ఎందుకు విశ్వసించాలనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు బైబిల్లో అసలు ఇంపార్టెంట్ అయింది ఏదైనా ఉందంటే ప్రభువైన యేసుని ఎందుకు విశ్వసించాలి. మానవ జాతి అంతా కూడా యేసునందు ఎందుకు విశ్వసించాలన్నమాట. ఇది ప్రాముఖ్యంగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో అసలు మానవ జాతికి మొదట తెలియవలసింది ఏంటంటే ఈ భూమిని అందలి సమస్తాన్ని నిర్మించిన దేవుడు ముందు అసలు విశ్వాసం అనేది ఆయన మీదకి వెళ్ళాలి ముందు. చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం చదివితే అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 24వ వచనం నుంచి చూడండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేయగలవాడు కనుక తనకు ఏదైనా పొదువున్నదా మనుషుల చేతులతో సేవించబడినవాడు కాడు. మరియు యావత్ భూమి కాకుండా ఆయన నీవు ప్రతి జాతి మనసు సృష్టించి వారు ఒకవేళ దేవుడు తరనాడి కనుగొందరేమో అని తన వ్యక్తిగతం నిర్ణయ కారణం వారి నివాసం యొక్క పూర్వకంగా ఏర్పరిచింది. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉన్నవాడు కాడు. మనం ఆయన ఎందుకు బదులుచున్నాము, చదివిస్తున్నాము, మనం ఆయన సంతానమని కాబట్టి మనము దేవుని సంతానం మనుషులు చక్కగా కలపడం వలన ఆలోచన బంగారమైన వెంటనే రాతినైన దైవత్వం పోలిందని తనకు ఆ విజ్ఞాన కాలంలో దేవుడు చూసినట్లుగా ఉంది. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకం తీర్పు తీర్చిపోయి ఒక దినము నిర్ణయించున్నాడు. మృతుల నుండి ఆయన లేపినందున దీన్ని నమ్మి అందరికీ ఆధారం కలిగిస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు మానవ జాతి అనేది మొట్టమొదటిగా విశ్వసించాల్సింది ఎవరినంటే భూమి ఆకాశాలను, అంటే అందరి సమస్తాన్ని నిర్మించిన దేవుడు అనే మాట చెప్పడం జరిగింది. అంటే ఈ భూమి ఆకాశములు అనేవి
ఒక ఆయన నిర్మించాడు, అనగా ఆయన ఎవరో తండ్రి అని. అది మన అందరూ తెలిసిన విషయం. అది ఆ భూమిని అందులో సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశానికి భూమికి ప్రభు అయినందున ఆయన హస్తకృతమైన ఆలయాల్లో నివసింపడని చెప్పేశాడు. అయితే ఏం కోరుకున్నాడు దేవుడు అని అంటే, ప్రతి మనిషి కూడా అంటే ఆయనే సృజించాడు ప్రతి మానవుని కూడా. ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించున్నాడు. ప్రతి మనిషిని కూడా భూమి మీద బ్రతికింపజేస్తున్నాడు కూడా దేవుడే. అయితే ఆయన ఏం కోరుకుంటున్నాడు? అందరూ అంతటను మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం మారు మనసు పొందాలి అని అంటే, ఒకటి మనకి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలను మనం చూడగలిగితే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలను మనం చదవగలిగితే కలిపి ఉంటాయి. మీ వద్ద తెస్సలోనికి ప్రాంతంలో 2వ సువార్త ప్రయాణంలో పౌలు గారు వెళ్ళారు. ఈ 2వ సువార్త ప్రయాణంలో వాళ్ళు అన్యజనులోని క్రైస్తవులు అయ్యారు తెస్సలోనికి ప్రాంతంలో. ఈ అన్యజనులైనటువంటి వాళ్ళు ఏమి విశ్వసించారో చెప్తున్నాడు అక్కడ. అంటే అపోస్తులు దేవుడు ఎవరో ప్రభు ఎవరో స్పష్టంగా చెప్పారు, ఎందుకు విశ్వసించాలో కూడా చెప్పారు. ఆ విషయాలు మాట్లాడే ముందు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న చూడండి, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. అంటే మానవ జాతి అనేది దేవుని వైపు ఎందుకు తిరిగారు? ప్రభు అయిన యేసుని ఏమని విశ్వసించారు అని అంటే, దేవుడు ప్రతి మానవుడు కూడా ఎందుకు మారు మనసు పొందాలనంటే, మనందరూ తెలుసు మన అపరాధముల చేత మన పాపాల చేత మనం చచ్చిన వారమై ఉన్నామని చెప్పేసి. అంటే విగ్రహాలని పూజించడమే కాదు, లేకపోతే వ్యక్తిగతమైన జీవితంలో చెడుతనం చేయటమే కాదు, ఇలా చేసి మనుషులు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో కలిగించబడిన మనము ప్రతి మానవుడు కూడా తను వయసు వచ్చే వరకు తప్పు మేలు కీళ్ళు వివేచించేంత వయసు వచ్చేంత వరకు కూడా మనిషి మంచి ఏదో చెడేదో తెలిసిన తర్వాత వాడు పాపం చేస్తున్నాడు. అంటే దైవ నియమానికి వ్యతిరేకమైన బ్రతుకులు బ్రతుకుతున్నాడు అనమాట. ఈ బ్రతుకుతున్న ప్రతి మనిషికి దేవుడు మానవ జాతికి తీర్పు ఏర్పాటు చేశాడు. అదే అపోస్తలుని చెప్పాడు, తీర్పు అనేది ఉందన్నమాట. అంటే ఏంటి? మనం చేయబడ్డానికి లేకపోతే ఆయన తీర్పు నుంచి తప్పించబడ్డానికి యేసుక్రీస్తునందు విశ్వసించాలి అని చెప్పాడు అనమాట. అంటే యేసుక్రీస్తునందు విశ్వసించడం అంటే ఏంటనమాట? మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము బాప్తిసం పొందడం ద్వారా మన పాపాలు క్షమించబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎందుకు విశ్వసించాలంటే, ఒకటి మనల్ని అంటే భూమిని ఆకాశాలని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని మనం విశ్వసించాలి, ఆయన తండ్రి దేవుడని విశ్వసించాలి. ఇప్పుడు యేసుని అంటే ఏమని విశ్వసించాలని చెప్పేస్తాడంటే, అది ప్రభువు మత్తయి సువార్త 17-18లో ప్రభువు మాట్లాడారు. అది పేతురు గారు సమాధానం చెప్పారు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమని విశ్వసించాలి, ఏమని విశ్వసించాలి, ఎందుకు విశ్వసించాలి? దేవుడు ఉన్నాడు అనేది ఖచ్చితంగా మనము భూమి ఆకాశాలను బట్టి దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. రెండోది, ఆయన నియమించిన మనుషుడని మాట్లాడడం జరిగింది. ఆయన నియమించిన మనుషుడంటే ఆయన ఈ అన్ని జనాంగాలకు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన నియమించిన మనుషుడనే మాట వాడాడు. అయితే అది యూదులకి తెలుసు ఆయన ఎవరు అని. అందుకని నేను ఎవరినని చెప్పుకుంటున్నారంటే, కొంతమంది ప్రవక్తలని, కొంతమంది ఏమో ఇర్మియా అని, కొంతమంది ఏమో ప్రవక్తలు ఒకరని, కొంతమంది ఏమో ఏలియా అని, కొంతమంది ఏమో ప్రవక్తలో ఒకరని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అన్నారు. అయితే మీరేమనుకుంటున్నారని ప్రభు మాట్లాడారు. మీరేమనుకుంటున్నారని ఎప్పుడైతే ప్రభు మాట్లాడారో, ఆయన యోహాను గారి దగ్గర నుంచి వచ్చారు కదా. వీళ్ళు ఎవరు? యేసుప్రభు శిష్యులు ముందు యోహాను గారి దగ్గర నుంచి వచ్చారు. ఈ యోహాను గారు ఏమని పరిచయం చేశారు? ఇదిగో ఈయన దేవుని కుమారుడని ఆయన పరిచయం చేశారు. అంటే ఆల్రెడీ వారు మెస్సియా వస్తాడని, అంటే వారు అభిషక్తుడు వస్తాడని, అభిషక్తుడు అంటే అనగా రాజు, లేకపోతే రాజు వస్తాడని చెప్పేసి ప్రకటించబడింది. అందువల్ల వారు దేవుని కుమారుడు అంటే వాళ్ళ అభిప్రాయము, వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటంటే రాజు, అంతే, దేవుని పక్షంగా పరిపాలించే రాజు అని. కాబట్టి మెస్సియా వస్తున్నాడు,
మెస్సే వస్తున్నాడని చెప్పేసి వినపడింది. మెస్సే వస్తున్నాడు వినపడితే ఈయనే అని యోహాను గారు ప్రస్తావించారు. ఇగో లోకపాపను మోసుకొని పో దేవుని గోరిపిల్ల అని చెప్పేసి. అప్పుడు వారందరూ కూడా ఆయన వెంబడించారు. మీరు ఎందుకు నన్ను వెంబడుతున్నారు ఏమన్నారంటే వాళ్ళు, మీరు లోకానికి రావాల్సిన ఆయన మీరు అని చెప్పేసి ప్రభు అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో పేతురు గారు సమాధానం చెప్పారనమాట. ఆయన కూడా మత్తయి సువార్త 16:18లో కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఏమని చెప్పారంటే, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని చెప్పేసి, సజీవుడకు దేవుని కుమారుడు అని చెప్పేసి జరిగింది, మాట్లాడారనమాట. అప్పుడు ఈ ప్రభువారు అది పేతురు గారు కూడా మరలా యోహాను సువార్త 6వ అధ్యాయంలో 66లో అప్పటి నుండి అంటే అనేక మంది ప్రభుని నుండి కొంతమంది వెళ్ళిపోయారు శిష్యులు. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. వీళ్ళు శరీర భౌతిక సంబంధంగా రొట్టెలు వెతకడానికి వచ్చారు వీళ్ళు. అంటే కేవలం అంటే ఇది 25-6 వచనాల్లో మీరు సూచనలు చూసుకోవాలని కాదు, మీరు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వల్ల నన్ను వెతుకుతున్నారని చెప్పేశాడు ఆయన. అందుకని భౌతికమైన సంబంధాలు ఆయన వెంబడించకూడదని, ఆయన్ని మెస్సయ్యగాను రాజుగా దేవుని పక్షంగా పరిపాలించే వాడిగా ఆయన్ని అంగీకరించాలని చెప్పేసి ఆయన గుర్తించారు ప్రభువారు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, శరీర సంబంధాలు అందరూ వెళ్ళిపోయారు వీధుల్లో. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగ్గా సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామన్నాడు. నీవే దేవుని పరిశుద్ధుడు, దేవుని పరిశుద్ధుడు అంటే అభిషేక్తుడు అనమాట, రాజు లేకపోతే దేవుని పక్షంగా పరిపాలించడానికి వచ్చే రాజు అని విశ్వసిస్తున్నారన్నమాట. అంటే వారి విశ్వాసము అనగా మొదటి శతాబ్దంలో అపోస్తుల యొక్క విశ్వాసము యేసు తండ్రి అని కాదు, తండ్రి అని దేవుడని కాదు, వారి విశ్వాసము కేవలం మెస్సయ్య అని. అంటే వారు అని సమరయ స్త్రీ కూడా అది ప్రస్తావించారు 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, నేను మెస్సయ్య వస్తాడని నాకు తెలిసిందంటే నేనే ఆయన అన్నారు ఆయన. అప్పుడు ఊరందరూ కూడా మెస్సయ్య అని చెప్పేసి అనగా అభిషేక్తుడు అంటే రాజు ఈయన అని చెప్పేసి ఆమె పరిచయం చేసింది, వారు విశ్వసించారు. అలాగా యూదులందరూ కూడా యేసుని ఏమని విశ్వసించారు అంటే దేవుని కుమారుడని, దేవుని పక్షంగా పరిపాలించే రాజు అని విశ్వసించారు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం మనం చూసుకుంటే, అపోస్తుల 8వ అధ్యాయం చూసుకుంటే ఒక యెరూషలేముకి వెళ్ళి వచ్చిన ఈ నపుంసకుడు అంటే ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి యెరూషలేం నుంచి వెళ్తున్న ఈ నపుంసకుడు అంటే కందాకి అంత మంత్రి, ఆయన కూడా అదే విశ్వసించారు. ఆయన కూడా పిలుపు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడే. మనం 27 నుంచి ఇంచుమించు 39 వచనాల వరకు చదివితే మనకి ఈ విషయాలు అర్థమవుతాయి అనమాట. ఇప్పుడు యెషయా గ్రంథం 53 అధ్యాయం చదువుతుంటే ఆయనకి అర్థం చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఏం చేశారని పిలుపుని పంపించారు. ఈ పిలుపు వెళ్ళి మీరు చదువుతున్నది అర్థమవుతుందా అని అడిగారు. నాకు ఎవడైనా త్రోవ చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది అని అడిగారు. అడిగినప్పుడు ఇది మెస్సయ్య కొరకు అని చెప్పేసి, అంటే సిలువ వేయబడిన అంటే యేసుక్రీస్తు వారి గురించి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఈ 34 నుంచి చదువుతున్నాను. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్తున్నాడు, తను గూర్చే వేరొకను గూర్చే దయచేసి నాకు పిలుపుని అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. అంటే మరియమ్మ పుట్టిన యేసు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరగలేబడ్డారు, ఆ యేసే క్రీస్తు ఉన్నాడు, అంటే మెస్సయ్య అయి ఉన్నాడు, అభిషేక్తుడై ఉన్నాడని చెప్పాడనమాట. అప్పుడు వారు ఎదురు చూస్తున్నారు కదా యూదులందరూ కూడా, ఆ మెస్సయ్య వస్తాడని చెప్పేసి. వారు త్రావులు వెళ్తుండగా నీళ్లు నాకు చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటకమైన అతను అడిగి రథం నిలుపమని చెప్పాను. పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి వచ్చారు. ఇది పుట్టినోట్లో కొంతమందికి తర్జుమాలో కూడా ఇచ్చేశారు. మీరు పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నారని అంటే నేను యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నానని చెప్పేసి స్పష్టంగా ఉన్నదన్నమాట. అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ప్రభు మాట్లాడారు, మీరు దేవుని యందు విశ్వసిస్తున్నారు అంటే దేవుడని విశ్వసిస్తున్నారు, నా యందును విశ్వసించండి. నా యందుననే మాట మెస్సయ్య, ఎందుకంటే ఈయన మాకు రాజు కాదు, కైసరే మాకు రాజు అన్నారు. ఈయన రాజు కాదు, మాకు కైసరే రాజు అన్నారు అనమాట. అందుకని నా యందును విశ్వసించండి అని చెప్పేసి శిష్యులు కూడా మాట్లాడడం జరిగిందనమాట.
అందుకని దేవుని పిల్లలుగా మనం గుర్తించాల్సినవి ఏంటంటే దేవుడు సృష్టికర్త తండ్రి అనే విశ్వాసము, భూమిని ఆకాశాన్ని సృష్టించాడనే విశ్వాసము మనం ఉండాలి మొట్టమొదటిది. రెండోది యేసుని దేవుని కుమారుడు లేదా దేవుని పక్షంగా పరిపాలించే రాజు లేదా అభిషక్తుడు మెస్సేయ అనే విశ్వాసం ఉండాలన్నమాట. అది రోమపత్రిక 10:9 యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని. అందుకనే ఈ అపోస్తులు పౌలు గారు కూడా స్థానిక అంటే అనుజనులకు కూడా చెప్పినప్పుడు, అనుజనులకి ప్రచారం చేసినప్పుడు వారు కూడా యేసుని ప్రభు అనే విశ్వాసం అనేదాన్ని ప్రస్తావించడం జరిగింది. అంటే సృష్టికర్త ఉన్నాడు, లేదా తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఈ ఒక మనుష్యుడు దేవుడు నియమించాడు, ఆయన దేవుని కుమారుడు లేకపోతే రాజు అనే విషయాల్ని ప్రస్తావించాడు అనమాట. అందుకనే కైసర్ అనే యేసు అనే వేరే రాజు ఉన్నాడని చెప్పేసి వీళ్ళు కైసర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పేశారు అనమాట. అందువల్ల అపోస్తుల కార్యం అంతా కూడా మనము యేసుని ఏమని విశ్వసించాలి అనేది క్లారిటీ ఉంది. ఎందుకు విశ్వసించాలి అనేది రెండో పాయింట్. ఎందుకు విశ్వసించాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు విశ్వసించాలి అని అంటే ఇప్పుడు మనము విశ్వసించాల్సిన కారణం ఏంటంటే అది మనం చదువాము. ఇప్పుడు మన ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మనము ఎందుకు విశ్వసించాలంటే రాబో ఉగ్రత నుండి తప్పించిన యేసు వైపు చూస్తూ అనే మాట ఉన్నది కదా. ఏమని ఎందుకు విశ్వసించాలంటే మనము ఆత్మరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మన ఆత్మరక్షణ కొరకే ఆయన భూమి మీదకి వచ్చారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి, మీరు ఆయన చూడకపోయినను, అంటే ఎవరిని? యేసుక్రీస్తు వారిని మీరు ఆయన చూడకపోయినను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకే విశ్వసించు, అంటే యేసుప్రభు వచ్చారు, చనిపోయి సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు. మీరు ఆయన కన్నులారే చూడక విశ్వసించు, మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు. నిజరా? కాబట్టి మీ విశ్వాసం ఏంటంటే ఆత్మరక్షణ. అంటే ఆత్మరక్షణ దేనికి అంటే నరకం నుండి తప్పించబడ్డానికి. అంతే. అంటే అది రోమపత్రిక 5, 9, 10 వచనాల్లో ఉగ్రత నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డం అన్నాడు. అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఉగ్రత నుండి 4వ వచనంలో దేవుని ఉగ్రత నుండి అని చెప్పేసి మాట్లాడారు అనమాట. అంటే ఆత్మ ఉగ్రత నుండి తప్పించబడ్డానికి యేసుని విశ్వసించాలని చెప్పేసి ఆత్మరక్షణ చూడలేదు. మనం ప్రభువుని విశ్వసించాము. ఎందుకు విశ్వసించాము? ఆత్మరక్షణ. కేవలం ఆత్మరక్షణ అనే కాన్సెప్ట్ అనేది మనకు బాప్తిసానికి ఉండాలన్నమాట. కాబట్టి ఏమని విశ్వసించాలి, ఎందుకు విశ్వసించాలి? ఏమని విశ్వసించాలి, ఎందుకు విశ్వసించాలి? ఏమని విశ్వసించాలంటే యేసు దేవుని కుమారుడు లేదా దేవుని పక్షంగా పరిపాలించే రాజు లేదా మెస్సేయ అని చెప్పేసి విశ్వసించాలన్నమాట. మీరు సిలువేసిన యేసుని దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా, అంటే అభిషక్తుడిగా, మెస్సేయగా అని చెప్పేసి ప్రస్తావన అనమాట. అందువల్ల అది మనం విశ్వసించాలన్నమాట. అది ఆ విశ్వాసము అనే దానితో బాప్తిసం పొందాలి. దేవుడు ఉన్నాడు అనే విశ్వాసము, యేసు దేవుని పక్షంగా పరిపాలించే రాజు, రాబోయే ఉగ్రతను తప్పించేవాడు, రాబోయే ఉగ్రత ఆత్మ అనుభవించే ఉగ్రతను తప్పించడానికి వచ్చిన మెస్సియ. అంతే. ఇది పర్ఫెక్ట్. అంతే. అది తీతు పత్రులు ఆ విషయాన్ని. అంటే ఇప్పుడు మనం ముందు ఎందుకు ఉందామంటే కేవలము ఏమని విశ్వసించాలంటే దేవుని కుమారుడు అని. ఎందుకు విశ్వసించాలంటే ఆత్మరక్షణ అని. ఆత్మరక్షణ అంటే ఏంటి అంటే అనేక విషయాలు ఉన్నాయి. అనేక విషయాలు అంటే తీతు పత్రుల్లో కూడా చెప్పండి. 1, 2, 3 వచనాల్లో నిత్య జీవం నిమిత్తం విశ్వసించు, అది పౌలు గారు చెప్తారు. అది చాలా బాగుంటుంది. ఒకసారి మనం చదువుదాం. మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడతారండి ఈ విషయాన్ని. ఏది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అంటే చూడండి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగింది. చూసారా? నమ్మదగింది. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చిన వాక్యము అనగా సువార్త, ప్రభు మరణం, సమాధి, పునరుత్థానం రావటం నమ్మదగింది, పూర్ణ అంగీకారానికి యోగ్యమై ఉన్నది. అంగీకారం అంటే అసలు ఖచ్చితంగా మనం విశ్వసించడానికి లేదా ఖచ్చితంగా మనం ఆయన్ని అంగీకరించడానికి
యోగ్యమైంది అన్నాడు. ఎందుకంటే ఆయన అంగీకరించి ఉన్నాడు కాబట్టి, ఆల్రెడీ ఆయన అంగీకరించి ఉన్నాడు కాబట్టి పూర్ణాంగీకారానికి యోగ్యమైంది అన్నాడు అనమాట. అట్టి వారిలో నేను ప్రధానుడను, ఆయనను నిత్యజీవ నిమిత్తము తనను విశ్వసింపబోవారికి. చూసారా, ఆయనను తనను దేని నిమిత్తం అంట, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండలాగన. యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాని పాపినైన నాయందు కనపరచడం నేను కనికరించబడ్డాను అన్నాడు. ఎందుకంటే ఈయన ఇప్పుడు సాధారణంగా మానవుడు ఎలా పాపం చేస్తారంటే, ఒకటి విగ్రహారాధన, రెండవది వ్యభిచారమో, దొంగతనమో, మోసమో, లేకపోతే హత్యో ఇలాంటివి చేస్తూ ఉంటాడు. ఈయన చేసింది ఏంటంటే మొత్తం అసలు క్రైస్తవుల్ని అనగా ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం కొరకు విశ్వసించినట్టు వాళ్ళని ఈయన చంపడము, చెరసాల్లో వేయటం అనేది మనకు అపోస్తలుల 8వ అధ్యాయంలో జరిగిందనమాట. అది అందుకనే నేను ప్రధాన పాపిని అని చెప్పేసి పర్టికులర్గా మాట్లాడారనమాట. అది అందువలన నిత్య జీవము నిమిత్తము అని అంటే నిరంతరము దేవునితో సదాకాలం జీవించడము నిమిత్తము విశ్వసించబో వారికి. చూసారా ఎంత స్పష్టంగా ఉందో. ఆత్మరక్షణ, నిత్య జీవము అంటే ఉగ్రతను తప్పించబడ్డము ఆత్మరక్షణ అంటే, ఆత్మ రక్షించబడ్డం అంటే ఆత్మ ఉగ్రతని తప్పించబడ్డం. ఇది చాలా ప్రధానమైన విషయాలు అనమాట అండి. ఇవన్నీ అంటే జ్వరం వస్తే ఇవన్నీ కూడా భౌతికంగా మనము ఆయన మీద ఆధారపడి ఆయన్ని భౌతికంగా అడగమని సంబంధించినవి తప్ప, ఈ కేవలము మనము కేవలం మన ఆత్మరక్షణ అనమాట. ఆత్మరక్షణ, నిత్య జీవము అనగా సదాకాలం జీవించడం. ఈ కాన్సెప్ట్ ఉంటే మనిషి మారుతాడు, పాపం వదిలేస్తాడు. అదన్నమాట. అందుకోసం ప్రభువుని అందుకే విశ్వసించాలన్నమాట. ఈరోజు క్రైస్తవ సమాజంలో కొన్ని ప్రశ్నలతో అలజడిగా ఉంటుంది. అందులో ప్రధానమైనది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన కుమారుడు ఎలాగయ్యాడు, అది దాని గురించి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అదేంటంటే తండ్రి అయిన దేవుడు పరలోకంలో అనాదిలో ఒంటరిగా ఉండేవాడని, ఆయనకి పిల్లలు కావాలి అనుకున్నాడు. ఆ పిల్లల్లో ప్రధానుడు యేసుక్రీస్తు వారు చేసుకున్నాడు, తర్వాత పరిశుద్ధాత్మను చేసుకున్నాడు, తర్వాత దేవదూతలు, తర్వాత పిల్లలు అలా కలిగారు అనేది వచ్చింది. అసలు దేవుడికి క్రీస్తు కుమారుడు ఎలాగయ్యాడు, అది వాక్యానుసారంగా మాకు కొన్ని సంగతులు మీరు తెలియజేయాలి. మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజానికి అన్ని జనుల నుండి మన క్రైస్తవులైన వారికి మనకి నిజానికి సరిగ్గా మనకు ప్రారంభంలో బైబిల్ని సరిగ్గా బోధించలేదు. ఏంటి బోధించలేకపోవడం ఏంటంటే, ప్రారంభము అనేది ఎలా వచ్చిందంటే, ప్రభువుని నమ్ముకోండి, మీరు చెప్పినట్టుగా రోగాలు తర్వాత హాస్టల్లో చదువుకోవడానికి ఇలా ఈ భౌతికమైన లబ్ధి కొరకు నమ్ముకోమని చెప్పేసి ఆయనే సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు అని చెప్పేసి ప్రచారం చేసేసారు. ప్రచారం చేస్తున్నారు కూడా. అందుకని ఇప్పుడు మరి కుమారుడు ఎవరని అడిగితే ఆయనే కుమారుడికి వచ్చాడని కొంతమంది, మరి పరిశుద్ధాత్ముడు అలా మళ్ళీ వెళ్ళి ఆయన మళ్ళీ పరిశుద్ధాత్ముడికి వచ్చాడని చెప్పేసి ఇలా చెప్పడంతో మనకి ప్రారంభంలో ఈ విషయాలు మనకేం తెలియదు. కానీ మనం గ్రంథాన్ని పరిశీలించినప్పుడు తెలిసినవి ఏంటంటే ఇవి అన్నమాట. ఏంటనంటే ఒకటి తమ్ముడు అడిగాడు ఏంటంటే, ఇప్పుడు మనం గ్రంథం చదివే పద్ధతులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రవక్తలు రాసిన పుస్తకాలు ఉన్నాయి, జీవిత అనుభవాలు రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రవక్తలు రాసిన పుస్తకాలు ఏంటి అని అంటే, ఉదాహరణ దావీదు ప్రవక్త కాబట్టి కీర్తనలో ప్రవచనాలు ఉంటాయి. సొలొమోను ప్రవక్త కాదు, తన అనుభవాలను రాశాడు. అంటే ప్రసంగి తన జీవిత అనుభవం, ఇందులో ఏమీ సుఖం లేదు, ఇక మనకి లోకంలో అనేది తృప్తి అనేది ఏం లేదు, అంతా వదిలేయాలి, వ్యర్థం ఏది అనుభవించినా వ్యర్థం అని చెప్పేసి అలాగే తన వివాహ గీతం ఒకటి, అదొక అనుభవ గీతం చెప్పేశాడు. అలాగే లోకంలో కొన్ని వాస్తవాలు, అంటే ఒక జార స్త్రీ దగ్గరికి వెళ్తే వాడు ఎలా పాడైపోతాడో, తర్వాత ఎక్కువ మంది స్నేహితులతో ఎలా అతను అప్పుల పాలైపోతాడో, ఇలా కొన్ని జీవిత సత్యాల్ని ఆయన ఒక సామెత, ఒక ఊత పదంలో చెప్పుకొచ్చేసాడు అనమాట. అంటే ఆయన అనుభవాలు చెప్పుకొచ్చాడు. అయితే జగత్తుకు ముందే దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు అనే ఇది ఎలా వచ్చిందంటే, ఇది సామెతల 8వ అధ్యాయంలో భౌతికమైన జ్ఞానాన్ని దేవుడు చేశాడు.
అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ కొత్త నిబంధనకు లింక్ పెట్టారు, యేసుక్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడని. ఈ దేవుని జ్ఞానమై ఉన్నాడని అంటే అర్థం ఏంటంటే ఆ జ్ఞానం ఈ జ్ఞానం అంటే సొలొమోను చెప్పిన భౌతికమైన జ్ఞానము 8వ అధ్యాయంలో, ఈ యేసుప్రభు వారు ఆత్మ సంబంధ జ్ఞానం అంటే మానవులు రక్షించే జ్ఞానమై ఉన్నారు. ఈ జ్ఞానము ఆ జ్ఞానము ఒక్కటే అని అది యేసుప్రభు అని చెప్పేసి అక్కడ ముడిపెట్టేయడంతో ఈ డాక్టరీన్ వచ్చిందనమాట. రెండు కలిపేశారు. నిజానికి మనకి ఏముందనంటే దేవుడు అంటే మనకి సృష్టి చేయబడక మునుపు మనకి ఏమని బోధిస్తుందంటే గ్రంథము, దేవుడు ఉన్నాడు అనగా తండ్రి, ఆయన సర్వాధికారి లేకపోతే సర్వ సృష్టికర్త, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఆయనలాగా మరికొంతమంది ఉన్నట్టుగా మనకు గ్రంథం చెప్పింది అనమాట. ఏది మన స్వరూపంలో మన పోలికల్లో 1:26 వచనము, ఆయన పోలికల్లో ఆయన స్వరూపంలో. తర్వాత మనలో ఒకని వంటి వాడయ్యాడు, అది కానీ 3:22 ఈ వచనాలు ఏంటంటే మనలో ఒకని వంటి వాడు మనం దిగిపోయి మనం నరులు చేయదుము. ఈ ప్రస్తావనలో ఏం చేసినాయి అంటే ఉన్నారు అనేది తెలియజేసింది అనమాట. అయితే ఉన్నారు అని అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు లాంటి వారు ఉన్నారు అనేది మనకు అక్కడ తెలియజేసింది. తెలియజేయడంతో ఇప్పుడు కొంతమంది ఏమనుకున్నారంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు తమ్ముడు అడిగినట్టుగా, సోదరుడు అడిగినట్టుగా దేవుడు ఒక్కడే ఉంటే యేసుప్రభుని కలగజేసుకున్నాడు అన్నాడు. అంటే ఆయన తనలోంచి తను సృష్టించుకున్నాడు అన్నాడు అనమాట. అది కొన్ని లేఖనాలు అపార్థం చేశాను అనమాట. ఎలాగంటే ఉదాహరణకి కొలసి 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంభూతుడే అన్నాడు. అంటే సంభవం వలన పుట్టినవాడు అని. అది తర్జుమా కరెక్ట్ కాదనమాట. మనము గ్రంథం నేర్చుకునేటప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన దగ్గర ఉన్న తర్జుమా. డెబిట్లకి ఎందుకు వెళ్ళకూడదంటే తర్జుమా అని అడుగుతాడు, తర్జుమాతో పోట్లాడతాడు. తర్జుమాతో పోట్లాడేవాడికి ఈ చెప్పలేరు. ఇప్పుడు ఒక ఆయన అడిగాడు నన్ను పాడేరులో, ఏమనంటే మీ దగ్గర ఉన్నది బైబిలే, నా దగ్గర ఉన్నది బైబిలే. మీ దగ్గర ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడింది, నా దగ్గర ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడింది. మరి ఏంటి మీరు అని అడిగారు అనమాట. రైట్, బైబిల్ రాయబడింది పరిశుద్ధాత్మ ద్వారానే, కానీ తెలుగులో కాదు. తెలుగులో కాదు. ఎలాగా? పాత నిబంధన పరిశుద్ధాత్మ ద్వారా హెబ్రీలో రాయబడింది, కొత్త నిబంధన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణతో గ్రీకులో రాయబడింది. అందువల్ల బైబిల్ రాయబడింది మన తెలుగులో కాదు కదా. అందుకని మన తెలుగులో కొట్టుమిట్లాడుతాం. అంటే ఈ కంకాడెన్స్ ప్రసంగం, అంటే కంకాడెన్స్ అంటే జ్ఞానం ఉందంటే ఆ జ్ఞానం ఈ జ్ఞానం ముడిపెట్టేయటం అనమాట. ఈ ఆ జ్ఞానం ఈ జ్ఞానం ముడిపెట్టేయటము అనే దాని ద్వారా ఇప్పుడు తమ్ముడు మాట్లాడినట్టుగా జగత్తుకు ముందుకే దేవుడు ఉన్నాడు, యేసుని సృష్టించుకున్నాడు, మొదటి కుమారుడు సృష్టించుకున్నాడనే కదా. కన్నాడు అంటే ఆయనలోంచి వచ్చాడనే కదా. అంటే మనకు అర్థమయ్యేలాగా కడుపులోంచి వచ్చాడనో లేకపోతే అందరూ కంటున్నట్టుగా ఎలా వచ్చారో అలాగా దేవుడు కూడా దేవుళ్ళలో నుంచి యేసుప్రభు వచ్చాడని చెప్పేసి అర్థం కోసం ఆ భాష వాడుండొచ్చు. ఆయన ఎవరైనా వాడుండొచ్చు. అది అయితే కన్నాడు అనే మాట లేదు. అర్థమైందా? నేడు అది ప్రస్తావన చెప్తాను. అంటే జగత్తు పునాది వేయబడుకునిపే దేవుడు యేసుక్రీస్తుని కన్నాడనే మాట లేదు. అది కన్నాడు అనే మాట లేదు. జగత్తుకు ముందు కన్నాడు అనే మాట లేదు. జగత్తు ముందు కని ఉన్నాడనే మాట లేదు. కానీ కని ఉన్నాడనే మాట ఉంది. ఎలా ఉంది అని అంటే ఉదాహరణకి ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఈ యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ఆయన గురించి మాట్లాడుతూ ఆయన కూడా నిరంతరంగా ఉన్నవాడు, ఆయన కూడా ఆది లేనివాడు, అంతం లేనివాడు అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడబడింది కానీ ఈ తండ్రి అయిన దేవుడు అనే దాంతో ప్రస్తావించబడలేదు. అయితే దేవుడు ఏం చేశాడంటే మానవులు పాపం చేసినప్పుడు, ఆదికాండం 3వ అధ్యాయంలో మానవులు పాపం చేసినప్పుడు ఆయన తనతో సముడైనటువంటి వాడిని ఒక ఆయన్ని అంటే ప్రస్తావించారు. ఏమని? ఆయన్ని నువ్వు మడ మీద కొడతావు, ఆయన నీ తల మీద కొడతాడని చెప్పేసి 3:15. అంటే యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానముగా వస్తారని చెప్పేసి ప్రవచించబడింది. అలాగే అబ్రహాముతో అదే మనకి గలతీ పత్రం 4:4 అది కాలం పరుపోయినప్పుడు దేవుడు తన కుమారుడు స్త్రీ అందు పుట్టించన్నాడు.
ఏ స్త్రీ ద్వారా పాపం చేశాడో అదే స్త్రీ ద్వారా యేసు ప్రభువుని పుట్టించాడు దేవుడు. అంటే స్త్రీ ద్వారా అనమాట. ఆ స్త్రీ అంటే అవతారం కాదండి. అయితే అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఏమనంటే 22:18 12:1-2 నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాల్ని ఆస్వాదించాలి. నీ అనే మాట ఏకవచనం గలతీ 3:16 నీ సంతానం అనేది ఎవరంటే క్రీస్తు అని స్పష్టంగా పరిశుద్ధాత్ముడు అక్కడ ప్రస్తావించాడు అనమాట. నీ సంతానం అంటే అబ్రహాం సంతానం ఎవరంటే యేసు క్రీస్తు. మత్తయి సువార్త 1:1 అబ్రహాం కుమారుడని దావీదు కుమారుడని అన్నాడు. ఇప్పుడు ఈ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మాట్లాడినప్పుడు ఒకని గురించి మాట్లాడాడు. ఆ ఒకడు ఎవరంటే యేసు క్రీస్తు వారు. క్రీస్తు అబ్రహాం సంతానం ఎవరంటే క్రీస్తు అన్నాడు అనమాట. నెక్స్ట్ 2 సమూయేలు గ్రంథం 7:12 దావీదు దేవాలయం కట్టాలనుకున్నాడు. అయితే రక్తం ఎక్కువ ఓడ్చినందున నువ్వు కట్టకూడదని చెప్పేసి ఆయన ఏం చెప్పాడంటే దేవాలయం కట్టాలని ఆలోచన ఉంది కాబట్టి నువ్వు కట్టకూడదు, నీ సంతతిలో నుంచి ఒకరిని హెచ్చించి ఆయన నా నామగణిత కొరకు మందిరాన్ని ఆయనకు రాజరికాన్ని ఇస్తాను, మందిరాన్ని కడతాడని చెప్పేశాడు. ఈ 2 సమూయేలు గ్రంథం 7:12 చాలా కీలకమైన పాయింట్ ఇది ప్రవచనము. ఆయన జగత్తుకు ముందు తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నారు, స్త్రీ సంతానంగా వాగ్దానం చేయబడ్డారు, అబ్రహాం సంతానంగా వాగ్దానం చేయబడ్డారు. ప్రత్యేకించి మళ్ళీ ఇక్కడ ఏం మాట్లాడబడిందంటే దావీదు సంతానం అంటే నీ సంతతిని హెచ్చించి, నీ అనే మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే దావీదుకు వాగ్దానం చేశాడో ఆయన కీర్తన ప్రవక్త కదా. ఎవరు? దావీదు ప్రవక్త కదా. దావీదు ప్రవక్త కాబట్టి కీర్తన 2 చూడండి, ఒక 5-6 వచనాలు చూడండి ఒకసారి. అసలు ఎలా కుమారుడయ్యాడు అనేది మనం ఆలోచన చేస్తున్నాం. ఎలా కుమారుడు అంటే నిబంధన సంబంధమైన కుమారుడు అనమాట. అది 2:6 5:6 నుంచి మనం చదివితే ఆయన ఉగ్రుడే వాయినతో పలికెను, తలడింపజేశాను. నేను సీయోను పర్వతం అంటే నిజానికి యెరూషలేము అది, కానీ ఇక్కడ ఆత్మ సంబంధంగా సంఘం. సీయోను పర్వతం అనేది పరిపాలన, దేవుని పరిపాలన. నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను, కట్టడి నేను వివరిస్తాను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియను. ఈ నేడు అనే మాట చాలా కీలకమైంది. ఇది 2వ కీర్తన ప్రవచనం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు స్త్రీ సంతానం అనేది ప్రవచనమే 3:15. అబ్రహాం సంతానం అనేది కూడా ప్రవచనమే. ప్రవచనం అనేది ముందుకు జరిగేదా వెనక్కి జరిగేదా? ముందు జరిగేది. ఇప్పుడు నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది దావీదు సంతతికి. ఈ దావీదు సంతతిలో ఎవరిని కంటున్నాడు? నేడు అనే మాట ఎక్కడి గురించి ప్రస్తావించబడింది? నిజానికి పరలోకంలో నేడు అనే మాట అంటే నిజానికి అది నిజానికి ఏంటంటే అసలు శాశ్వతమైంది ఆ లోకం. అంటే అక్కడ టైం అనేది ఉండదు అనమాట. మనము ఆదికాండం మొదటి నుంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది. అది సూర్యచంద్రులు ప్రారంభమైనప్పుడు ఈ సిస్టమేటిక్ దేవుడు అంతకు ముందు వరకు నడిపించుకొచ్చాడు 4 రోజులు. 4వ దినానికి వచ్చేటప్పటికి ఈ సూర్యచంద్రులు చేశాడు. టైం అనేది చెప్పడం జరిగింది అనమాట. నేడు అనేది టైము, నేడు అనేది టైం అనమాట. అంటే ఒక టైంతో ప్రవచించాడు ఇక్కడ. నేడు అనేది ఒక టైంతో ప్రవచించాడు. ఎవరికి? దావీదు ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నానని. ఆ ప్రస్తావన అపోస్తలుల 13వ అధ్యాయంలో దావీదు సంతానంగా ప్రభు వచ్చారని చెప్తూ ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పుని ఆయన కోట్ చేశారనమాట. చూడండి 13వ అధ్యాయము ఒకసారి 13 డైరెక్ట్ వద్దు, 13వ అధ్యాయము నేను అక్కడక్కడ చదువుకుంటూ వస్తాను. 22వ వచనం 13వ అధ్యాయం 22వ వచనం. సౌలును తొలగించిన తర్వాత దావీదు వారికి రాజుగా ఏర్పాటు చేశాను. మరియు నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చుడని చెప్పి అతను గుర్తి సాక్ష్యం ఇచ్చాను. అతని సంతానమును దేవుడు తన వాగ్దానం చెప్పిన ఇశ్రాయేలు కొరకు రక్షకుడిగా యేసును పుట్టించాను. జాగ్రత్త పెట్టుకోండి, అతని సంతానము. ఆ మాట చాలా ఇంపార్టెంట్ అనమాట. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చెప్పిన ఇశ్రాయేలు కొరకు రక్షకుడిగా యేసును పుట్టించాను. ఆయన రాక యందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనస్సుమై బాప్తిసం ప్రకటించాను.
యోహాను తన పని నెరవేర్చుండగా నేను ఎవడని మీరు తలస్తున్నారు, నేను ఆయన కాను, ఇదిగో నా వెనక వచ్చున్నాడు, ఆయన కాలు చెప్పులు విప్పటికైనా నేను పాత్రుని కానని చెప్పేశాడు యోహాను గారు. నేను మెస్సియాను కాదని చెప్పేసి, నేను దావీదు సంతానం కాదని చెప్పేసి యోహాను గారు చెప్పేశారు, బాప్తిస్మ యోహాను గారు. 20 సహోదరులారా, అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడే వాళ్ళ ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడింది. యెరూషలేములో కాపురం ఉన్న వారును వారి అధికారులు ఆయనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపగా ఆయనను శిక్ష విధించడం చేత ఆ వచనాలు నెరవేర్చారు. ఎవరిని? యేసుని. కాబట్టి యేసుని ఎవరో తెలియదు వాళ్ళకి, మరియమ్మ కుమారుడు అనుకున్నారు, అందుకని హింసించారు, ఇబ్బందులు పెట్టారన్నమాట. ప్రవక్తల వచనాలు తెలియకనే నెరవేర్చారనమాట. ఏమేమి నెరవేర్చారంటే ఆయన మరియమ్మ అంటే కన్య గర్భవతిగా జన్మించారు, ఇలా ఆయన ప్రవచింపడం అంటే అది ఆయన మా యోహాన్ గారి తర్వాత ఆయన ప్రవచించడం అనేది జరిగింది. గలిలియా ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం అనేది జరిగింది. అంటే దేవుని రాజ్య సువార్త అనమాట. సువార్త అంటే సిలువను కూర్చున్న వార్త కాదు, దేవుని రాజ్య సంబంధమైన సువార్త అనమాట. ఇలా చెప్పడం జరిగింది. ఆయన శిక్ష విధించేదా ఆయన వచనాలు నెరవేర్చారు. అంటే యేసుక్రీస్తు వారిని సిలువేయడం ద్వారా ప్రవచనాలను నెరవేర్చారు. పాత నిబంధన యెషయా గ్రంథం 53 అధ్యాయం కూడా నెరవేర్చారు. వీళ్ళు ఆయన ఎందుకు మరణానికి తగిన హేతు ఏదు కనబడకపోయినను ఆయన చంపించవాలని వారు పిలాతుని వేడుకున్నారు. ఎవరు? యూదులు యేసుక్రీస్తుని. వారు ఆయన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన మ్రాను మీద దింపి సమాధిలో పెట్టారు. అయితే 30 వచనం, దేవుడు మృతుల్లో ఉండి ఆయనను లేపెను. అది మనకి అపోస్తలుల 2:22, 23 వచనాల్లో కూడా ఈ ప్రస్తావన ఉంటుంది. అక్కడ ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినాలు కనబడెను. వారు ఇప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసుని లేపి, జాతకుది పెట్టుకోండి అన్నమాట, దేవుడు యేసుని లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చున్నాడని మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాము. దేవుడు యేసుని లేపి ఏం చేశాడు? దేవుడు యేసుని లేపి ఏం చేశాడు అని అంటే, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కంటినని 2వ కీర్తన యందు వ్రాయబడింది. అంటే మరి ఆయన గుళ్ళు పట్టకుండా ఆయన మృతులను లేపుడు బట్టి దావీదుకు అనుగ్రహించే పవిత్ర వరాలు మీకు అనుగ్రహించనని నమ్మకమైన చెప్పాడు అనమాట. కాబట్టి వేరో కీర్తన యందు పరిశుద్ధుని కుళ్ళి పట్టనివి అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు కుళ్ళి పట్టకుండా దేవుడు ఎందుకు లేపాడంటే ఆయన్ని రాజుగా నియమించడానికి, ఇశ్రాయేల్ మీద రాజుగా నియమించడానికి. అది ఇశ్రాయేల్ మీద రాజుగా నియమించడానికి, అంటే మానవ జాతి అంతటి మీద కూడా వస్తుంది, అంజేళ్ళు కూడా ఆత్మ సంబంధం ఇశ్రాయేల్ మీద రాజుగా నియమించడానికి. అందువల్ల యేసుని లేపి, అదే నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. అపోస్తలుల 2:36, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించి, ఈ నియమించబడిన దినము పరలోకం వెళ్ళిన రోజు. నియమించబడిన పరలోకం వెళ్ళిన రోజు. ఈ పరలోకం అనేది ఎప్పుడైతే ఆరోహణమై వెళ్ళిపోయారో అప్పుడు ఆయన నియమించబడిపోయారు. ఈ నియమించబడిన రోజుని నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను అన్నాడు అనమాట. ఎందుకు నా కుమారుడు అన్నాడు? ఆయన యేసుని కుమారుడు అని ఎందుకు అన్నాడు? ఆయనతో సమానుడు కదా ఆయన. కుమారుడిని ఎందుకు అన్నాడు అంటే దావీదుతో వాగ్దానం చేశాడు కాబట్టి నీ కుమారుడిని నా కుమారుడిగా చేసుకుంటా అన్నాడు. మరి ఇప్పుడు పుట్టింది అబ్రాహాము సంతానమైన క్రీస్తు, దావీదు సంతానమైన క్రీస్తు. అది మనకు లోకస్వార్థ 1:31-32 వచనాల్లో కూడా చెప్పడం జరిగింది. ఆయన దావీదు వంశస్థులు యుగయుగాలు ఏలుబడి చేస్తాడని. ఇప్పుడు నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నానని దేవుడు యేసుని ఎందుకు అన్నారంటే దావీదుతో ఏమని చెప్పారంటే నీ కుమారుడిని నా కుమారుడుగా చేసుకుంటా అన్నాడు ఆయన. అందుకని అది కీలకమైన పాయింట్ అన్నాను నేను. ఇది 2 సమూయేలు 7:12, కీర్తన 2:6, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉంటినన్ను అన్నమాట. ఆ ప్రవచనము తిరిగి లేవడం ద్వారా నెరవేరిందని అపోస్తలులు బోధించారు. పేతురు గారు 2 అధ్యాయాలు బోధించారు. అవునా? అపోస్తలుల 2 అధ్యాయంలో పేతురు గారు బోధించారు. నేను మీరు మృతులను లేపి దావీదు నీ శత్రువులను పాదపేట వరకు నా కుడిపార్శ్వన కూర్చోమని నా ప్రభుతో సెలవిచ్చిన వాక్యం అని చెప్పేసి పేతురు గారు మాట్లాడారు. ఏది 2 అధ్యాయంలో. ఇప్పుడు 13 అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని అంటే ఇదిగో ఇశ్రాయేలు వంశస్థులారా అంటే అక్కడ ఇశ్రాయేల్కే చెప్తున్నాడు, యూదులైనటువంటి వాళ్ళకు చెప్తున్నాడు ఈ సందేశం 13 అధ్యాయంలో. ఇది మొదటి సువార్త ప్రయాణం అయింది. ఏం చెప్తున్నాడంటే దావీదు వంశస్థులారా, దేవుని భయపడే వాళ్ళు ఇదిగో యేసును వారు తెలియక ఆయన హింసించారు, అయితే ప్రవచనాలను నెరవేర్చారు. దేవుడు ఆయన లేపాడు, ఇదిగో నువ్వు నా కుమారుడు నిన్ను కని ఉన్నాను అన్నాడు.
అంటే నీవు నా కుమారుడు నేను కని ఉన్నానంటే దావీదుకి చేయబడిన వాగ్దానం నెరవేర్చాడు. మరి అప్పుడు కొంతమంది ప్రశ్నించవచ్చు, మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనే సిలువ మరణానికి ముందే యేసుక్రీస్తు వారిని నీవు నా ప్రియకుమారుడు అని అన్నారు కదా అని. మరి అది కూడా వస్తుంది కదా, అది ప్రవచనం. ప్రవచనంలో ఈయన కుమారుడు కాబట్టి ఆ ప్రవచన సంబంధమైన దాన్ని బట్టి ఈయన మాట్లాడారు. తండ్రి నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాననే నిర్ణయం చేత ప్రస్తావించారనమాట. ఏది ఈ ప్రవచనం ఉంది కదా, ప్రవచనం ఉంది కదా ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పేసి అదనమాట. ప్రియకుమారుడు అంటే ఆయన పక్షంగా పరిపాలించే రాజు అని అదనమాట. అది కాబట్టి ఇది ఏమనుకున్నారంటే భౌతిక సంబంధంగా తల్లి తండ్రులకు సంబంధించిన కోణంలో వర్ణించారు. కుమారుడు అంటే కన్నవాడని, ప్రియకుమారుడు అని పిలిచాడు అనమాట. ఎందుకంటే అది ప్రవచనంలో ఆల్రెడీ రాజు. నువ్వు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను అనేది ఆల్రెడీ ప్రవచనంలో ఉంది. ఆ ప్రవచనాన్ని బట్టి దేవుడు తన యేసుని కుమారుడు అన్నాడు అనమాట. ఎందుకంటే వీళ్ళు విశ్వసించాలి కదా, అపోస్తులు విశ్వసించాలి కదా. దేవుని కుమారుడిని విశ్వసించాలంటే యోహాన్ గారు కూడా దేవుడే చెప్పాడు. యోహాన్ గారు కూడా యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుడే చెప్పాడు, నువ్వు ఎవరి మీద పరిశుద్ధాత్మ నింపుతాడో ఆయన దేవుని కుమారుడని. అంటే కుమారుడు అంటే అర్థం ఏంటంటే రాజు అని, ఇశ్రాయేల్ రాజు అని. అప్పుడు ఈయన ఇదిగో నేను దేవుని కుమారుడిని అని చెప్పేసి ఈ అపోస్తులకి పేతురు గారి యొక్క అన్నగారికి, యోహాను గారికి, ఆంద్రేయ గారికి, యోహాను గారికి చెప్పారనమాట. దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి, ఇశ్రాయేల్ రాజు అని చెప్పేసి. అలాగే అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకి చెప్పడం జరిగింది. ఏమని? ఈయన ఇశ్రాయేల్ రాజు అని. ఏది అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ విషయాన్ని వాళ్ళు విశ్వసించే విషయాలు అనమాట అండి, విశ్వసించాల్సిన విషయాలు ఇవి అనమాట. ఈరోజు కొట్లాటకు చచ్చిపోతున్నారు. కేవలం గ్రంథం యొక్క ఉద్దేశంలో చదవలేనందువల్ల, ప్రవచనపు శైలిలో ప్రవచనపు భాగాల్ని అర్థం చేసుకోలేనందువల్ల ఈరోజు తమ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వస్తున్నారన్నమాట. అందువల్ల మనము ఈ ప్రవచన ప్రకారంగా ఆలోచించాలి, విశ్వసించాలి తప్ప మనము జగత్తు ముందు ఆయన కదా కాబట్టి ఇప్పుడు ఎందుకు అనకూడదు, ఎప్పుడు ఎందుకు నమ్మకూడదు అని అంటే అది అపోస్తుల వాదన కాదు, అది అపోస్తుల బోధ కాదు, వాదన కాదు. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే మాట్లాడారు. ఇక్కడ పిలుపు నతనేలు అంటే ఆయన అన్నాడు మేము దేవుని కుమారుని చూసామని. అప్పుడు 49 ఏమన్నారు ఆయన? నతనేలు బోధకుడా, నువ్వు దేవుని కుమారుడు ఇశ్రాయేల్ రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. అంటే దేవుని పక్షంగా పరిపాలించే రాజు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ప్రవచనాన్ని బట్టి అన్నమాట. నిజానికి ఎదురు చూస్తుంది కూడా అదే. సమరయ స్త్రీ కూడా ఎదురు చూసేది మెస్సే వస్తాడే అంటే అభిషక్తుడు రాజు. ఒక మాటలో చెప్పాలంటే ఆ యూదులందరూ ఎదురు చూస్తున్నారు. ఆ యేసే మెస్సయ్య అన్నారంతే, ఆ యేసే క్రీస్తు అభిషక్తుడు అన్నారంతే. వాళ్ళందరూ కూడా విశ్వసించి బాప్తిసాలు పొందారు. ఇక అన్యజనులకు కూడా అదే విషయాలు చెప్పుకొచ్చారు అనమాట. దేవుడు ఒక ఆయన నియమించాడు, ఆయన మెస్సయ్య అని చెప్పేసి. ఈ విశ్వాసము అంటే యేసు దేవుని కుమారుడు ఎలాగయ్యాడంటే ప్రవచనం ప్రకారంగా దావీదుకి వాగ్దానం చేయడం ద్వారా ఆయన దేవుని కుమారుడు అయ్యాడు అనమాట. అంతేగాని కనటం కానీ సృష్టించడం కానీ ఈ పదాలు అసలు లేవు అనమాట, లేవు. చంద్రబాబు గారు మరి మేము అడిగిన ప్రశ్నలకి లేఖనం ద్వారా మరి ప్రతి దానికి కూడా మీకు సమాధానించారు. ఆ విషయంలో మీకు అలాగే చూస్తున్న వారు కూడా పరిశుద్ధ గ్రంథం ఏదైతే రాయబడిందో ఆ రోజు బెరియా సంఘస్థులు ఎవరైతే ఉన్నారో పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నారో లేవని పరిశీలించారు. కాబట్టి ఈరోజు కూడా మనం పరిశీలించకపోతే అనేక మంది బోధకులు ఏం చేస్తున్నారంటే ఉన్నది లేదు ఉన్నట్టుగా కలిపేసి జనాలను మోసం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ 2 విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు ఎందుకు నమ్మాలి అంటే మరి ఏదో వ్యాధ పొందదనో, లేకపోతే గర్భఫలం వస్తుందనో, లేకపోతే ఉద్యోగం వస్తుందనో, లేకపోతే ఆస్తులు వస్తాయనో, అప్పులు తీర్తానో కాదు. వాస్తవానికి బయట ఉద్దేశం అది కాదు. కానీ జరిగింది ఇది ఏ ఉద్దేశంతో జరిగిన విషయాలు కూడా మనం చూడాలి. అలా చూసినప్పుడే వాస్తవమైన అర్థమవుతుంది. సహోదరులు చెప్పారు యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలంటే ఆత్మరక్షణ కొరకు, నిత్య జీవం కొరకు, పాప క్షమాపణ కొరకు,
ఉగ్రత నుండి తప్పింపబడడం వరకు యేసుక్రీస్తున్నాం అన్నమాట. అంతే. కాబట్టి తాత్కాలమైన ఈ జీవితకాలం బట్టి మనము క్రీస్తునందు నిరీక్షిస్తే కనుక ఈ భౌతిక సంబంధం వాటిపై మనం మనసు పెడితే నిత్య జీవనం కోల్పోవాలి. లోకంలో ఉన్న వాళ్ళంటే వాళ్ళు అసలు తెలియదు, వాళ్ళకంటే దౌర్భాగ్యం, భాగ్యం లేని వాళ్ళు అవుతారు. దౌర్భాగ్యం అంటారు. కాబట్టి క్రీస్తు ఎందుకు నమ్మాలంటే ఇదిగో ఆత్మరక్షణ కొరకు క్రీస్తును నమ్మటం, అలాగే నిత్య జీవనం స్వతంత్ర కొరకు క్రీస్తుని నమ్మటం, అలాగే పాపం నుంచి విమోచించుకోవడానికి క్రీస్తు నమ్మకం, అలాగే ఉగ్రత జరుగుతూ క్రీస్తు నమ్మాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడికి కుమారుడు ఎలాగయ్యాడు అనే సహోదరు ఏమని విశ్వసించాలో మరి ప్రశ్న ద్వారా దానికి కూడా మన గారు జవాబు ఇవ్వడం జరిగింది. ఎలాగయ్యాడంటే క్రీస్తుని మృతుల్లోంచి లేపడం ద్వారా దావీదుకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని బట్టి నేడు నిన్న కలిగి ఉన్నాడనే విషయాన్ని మరి మృతుల్లోంచి లేవడం ద్వారా దేవుడికి కుమారుడిగా స్వీకరించాడనే విషయాన్ని సహోదరుడు తెలియజేశాడు. కాబట్టి ఏ విషయమైనా మనం జాగ్రత్తగా యోగ్యమైన మనసుతో ఆలోచన చేస్తే గ్రంథంగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. అర్థమయ్యే రీతిలో బైబిల్ రాయబడడం తప్ప కనిపించేసే విధంగా అయితే బైబిల్ రాయబడలేదు. కాబట్టి విషయాలు అర్థం చేసుకుని గ్రహించుకుని వాస్తవాలు తెలుసుకుని మరి నిత్య జీవనం సంహరించుకోవాలని మరి ప్రశ్నలు జవాబులనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకంటే లోకంలో రకరకాల బాగులు ఉన్నాయి, కానీ ఆ బాగుల నుంచి మనం ఒకవేళ ఇటువంటి స్థితిలో ఉంటే దాన్ని మనం విడిచిపెట్టి ఏది సత్యమై ఉందో ఆ సత్యమై తెలియగాలని ఆశతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఇంతవరకు కూడా సహోదరులు మేము అడిగిన ప్రశ్నలు కూడా చక్కగా జవాబులు ఇవ్వడం జరిగింది. మరి వారికి ఈ సహోదరులకి చిత్తమైతే మరొక అంశంతోటి మరొక రోజు మీతో ఈ విషయాల గురించి మాట్లాడడానికి సహోదరులు కూడా లైవ్ చూస్తున్న కూడా వందలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సహోదరులు కూడా వందలు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు.